ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ప్రస్తుతం మనతో పాటు హన్మకొండ జిల్లా కలెక్టర్ ఉన్నారు. వారితో మాట్లాడదాము. ఈ వరదకు సంబంధించి, వరద ముంపు ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా మొత్తం హన్మకొండ జిల్లాకు సంబంధించి ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురైన పరిస్థితి. సో మీరు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారు? ఏ విధంగా మీకు ఆదేశాలు వచ్చారు? ఇప్పుడు మనకి హన్మకొండ జిల్లాలో చూస్తే నిన్న 24 అవర్స్ వ్యవధిలో మనకి 42 సెంటీమీటర్ హైయెస్ట్ రెయిన్ఫాల్ భీమదేవరపల్లిలో పడింది. అలాగే డిస్ట్రిక్ట్ యావరేజ్ రెయిన్ఫాల్ మనకి 15 సెంటీమీటర్స్కి పైగా ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే హన్మకొండ టౌన్కి ఇన్ఫ్లోస్ అన్నది ధర్మసాగర్ అండ్ కాజీపేట నుంచి వస్తాయి. అవి సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. ధర్మసాగర్లో దాదాపు 35 సెంటీమీటర్స్ వర్షం పడింది. కాజీపేటలో దాదాపు 28 సెంటీమీటర్స్ వర్షం పడింది. సో అన్ని ఇన్ఫ్లోస్ మనకి హన్మకొండ టౌన్కే వస్తాయి టు భద్రకాళి ట్యాంక్ అండ్ డిఫరెంట్ చైన్ లింక్డ్ ట్యాంక్స్ ద్వారా అది వాటర్ వెళ్తూ ఉంటుంది. సో అలా మనకి హ్యూజ్ ఇన్ఫ్లోస్ రావడం వల్ల మనకి ఇక్కడ హంటర్ రోడ్, అలాగే గోపాల్పూర్, తర్వాత పిఎఫ్ కాలనీ, ఇవన్నీ కొంచెము మనకి సబ్మర్జెన్స్ అంటే ఇనండేషన్ అయింది. వీఆర్ ట్రయింగ్ టు రెస్క్యూ విత్ ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ అండ్ లోకల్ జీడబ్ల్యూఎంసీ డిఆర్ఎఫ్ టీమ్స్ ఆల్సో. మేము ముఖ్యంగా చూసుకుంటే ప్రెసెంట్ హంటర్ రోడ్ వద్ద ఉన్న సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్కి సంబంధించి కూడా కొంతమంది విద్యార్థినులు చిక్కుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించి ఎలాంటి సహాయక చర్యలు మీరు చేపడుతున్నారు? అంటే ఆ కాలేజ్లో మనకి 400 స్టూడెంట్స్ ఉన్నారండి. కాకపోతే అది G+3 బిల్డింగ్. ఓకే, నైట్ వరకు చూసుకుంటే మనకి జస్ట్ యాంకిల్ లెంత్ వరకు నీళ్ళు వచ్చాయి. సో వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్కి షిఫ్ట్ అయ్యారు. కానీ నిన్న మీరు చూస్తే ఇదంతా మొత్తము వాటర్తో లాక్ అయిపోయింది. కాబట్టి మనం ఎర్లీ మార్నింగ్ నుంచి రెస్క్యూ స్టార్ట్ చేశాము. తప్పకుండా అందరినీ తీసుకొచ్చి మనము దగ్గరలో ఉన్న సోషల్ వెల్ఫేర్ స్కూల్లోనే అరేంజ్ చేస్తున్నాము వాళ్ళకి. అండ్ ఇక్కడ రహమత్ నగర్లో కూడా ఇప్పుడు వి సెంట్ 1 ఎస్డీఆర్ఎఫ్ టీమ్. సో డిఫరెంట్ ప్లేసెస్లో మనకి ఇనండేషన్ ఉంది కాబట్టి ప్రయారిటైజ్ చేసి పంపిస్తున్నాము. ఎవ్రీవన్ విల్ బి రెస్క్యూడ్, నో ప్రాబ్లం. రెస్క్యూ చేసిన వాళ్ళకి సంబంధించి కావచ్చు, వాళ్ళని మీరు సహాయక చర్యలు చేపట్టేటప్పుడు ఎలా పునరావాస కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేశారు? ఎన్ని పునరావాస కేంద్రాలు మీరు ఏర్పాటు చేయడం జరిగింది? మనము అంటే ఇప్పటికే దాదాపు ఒక 10 పునరావాస కేంద్రాలు నడుస్తున్నాయండి. అది కాకుండా కాలేజెస్లో ఎవాక్యుయేషన్ చేస్తే నియర్ బై సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లోకే మేము పునరావాసం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అది కూడా ఇంకొక సెంటర్ కింద కన్సిడర్ చేయొచ్చు. నిన్న కాజీపేటలో కూడా మేము 150 డెఫెండమ్ స్టూడెంట్స్ని ఎవాక్యుయేట్ చేసి మడికొండ సోషల్ వెల్ఫేర్ గురుకులంలో పెట్టాం. సో నిన్న రాత్రి వరకైతే మేము దాదాపు 250 మందిని రెస్క్యూ చేశాము. ఈరోజు మార్నింగ్ నుంచి రెస్క్యూ ఎఫర్ట్స్ కొనసాగుతున్నాయి. ఇక్కడ ఒక 400, గోపాల్పూర్లో ఒక 60, తర్వాత టీఎన్జిఓస్ కాలనీలో ఒక 60 మెంబర్స్ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ కూడా మనకి సిఎస్ఆర్ గార్డెన్ దగ్గర కూడా చెప్పారు. సో నంబర్ ఈజ్ ఇంక్రీజింగ్. ఓకే, ఎన్ని టీములు పనిచేస్తున్నాయి? డిఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించి కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించి కావచ్చు, ఏ విధంగా సహాయక చర్యలు టీంలు ఏర్పాటు చేశారు? మనకి ఎస్డీఆర్ఎఫ్ అంటే 4th బెటాలియన్ వాళ్ళు ఉన్నారు. 3 టీమ్స్ నడుస్తున్నాయి అలాంగ్ విత్ దేర్ బోట్స్ అండ్ స్టాఫ్. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ కూడా మనకి 2 టీమ్స్ ఉన్నాయి. తర్వాత లోకల్ జీడబ్ల్యూఎంసీ డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. చివరిగా మేడం, రానున్న రోజులు అంటే ముఖ్యంగా మళ్ళీ వర్ష సూచన హన్మకొండకు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు? ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి ఆదేశాలు మీకు రావడం జరిగింది? అంటే మనకి ఈ రోజు తర్వాత మనకి రెడ్ అలర్ట్ అయితే లేదు. యూ కెన్ సీ ద స్కై ఈజ్ ఆల్సో గెటింగ్ క్లియర్ ఇప్పుడు. సో వర్షం మనకి ఉండకపోవచ్చు డెఫినెట్లీ, కానీ ఇప్పుడున్న ఇన్ఫ్లోస్ నుంచి ప్రజలని రక్షించడమే మా ఫస్ట్ ప్రయారిటీ. ప్రస్తుతం అయితే ఎలాంటి ఇబ్బంది లేదు అంటే మనకి వర్ష సూచన అయితే లేదు మనకి ఈరోజు. సో మొత్తానికైతే కలెక్టర్ చెప్తున్న వివరాల ప్రకారం ఈ జలదిగ్బంధంలో నిండి ఉన్న ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ముంపుకు గురైన ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, సహాయక చర్యలు అయితే చేపడుతున్నాము. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గాను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, మిగిలిన సిబ్బందులు కూడా అప్రమత్తమై అలర్ట్ అయ్యి ఇప్పటికే సహాయక చర్యలు అయితే చేపడుతున్నామని చెప్పేసి అయితే కలెక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి అనిల్, బిగ్ టీవీ, హన్మకొండ నుంచి.